హాయ్ గాయ్స్, ఈసారి స్పోర్ట్స్ టోర్నమెంట్ మన కాలేజ్లో కాదు అనురాగ్ యూనివర్సిటీలో పెట్టారనమాట. నేను ఈ 2 ఇయర్స్లో ఒక గేమ్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఈసారి ఆడదామని క్యారమ్స్కి నేమ్ ఇచ్చాను. పొద్దున్నే 10 కల్లా నేను మా ఫ్రెండ్స్ కాలేజ్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ కొంతమంది గేమ్ ఆడడానికి వస్తే ఇంకొంతమంది గేమ్ చూడడానికి వచ్చారు. నేను మాత్రం బ్లాగ్ తీసుకుందామని వచ్చా. అంటే మీరు ఎంటర్టైన్మెంట్ కోసం రాలా, ఒక అజెండా మీద వచ్చారు. ఇది పట్టుకో చెప్తా. మీడియా కవరేజ్ వద్దు ప్లీజ్. నో 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 ఇలాంటి నాకు నచ్చేరా ప్లీజ్ రా. విజయ్ సాయి ప్లీజ్, విజయ్ సాయి వావ్, కాలేజ్ మొత్తం గ్రీనరీతో చాలా బాగుంది కదా గైస్. అరే నా జీవితంలో ఎప్పుడు చూడలేదురా మామ. అరే ఏమి హిమాలయ కొండలరా. అరే రే 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 బాగున్నా మామ. ఇక్కడ మొత్తం స్పాట్ రిజిస్ట్రేషనే గైస్. మనకి ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్కి ఫీజు కట్టి పార్టిసిపేట్ చేయొచ్చు. నేను కూడా క్యారమ్స్కి నా పేరు ఇచ్చేసాను. నిజంగా అనురాగ్ కాలేజ్ చాలా బాగుంది గైస్, ఫుల్ కలర్ఫుల్గా. అసలు అమ్మాయిలు అయితే అదే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా అసలు ఈ కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వలేదని నేను చాలా బాధపడ్డాను గైస్. యాక్చువల్లీ నాకు మన కాలేజ్ కంటే ఈ కాలేజే దగ్గర. మరి ఇంత మంచి కాలేజ్లో జాయిన్ అవ్వక అంత గొప్ప కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యావంటారా? నేను జాయిన్ అయ్యేటప్పుడు దీంట్లో బీబీఏ లేదు గైస్. ఇది రీసెంట్గా యూనివర్సిటీ అయింది. అయినా పర్లేదు, రేపే టీసీ తీసుకుంటా. 3rd ఇయర్ ఈ కాలేజ్లో చేస్తా. రేపే కాణిపాకలో ప్రమాణం. మార్నింగ్ నుంచి ఏం తినలేదని క్యాంటీన్కి వెళ్ళి ఒక శాండ్విచ్ తీసుకున్నా. రేట్లు అయితే మల్టీప్లెక్స్ రేంజ్లో ఉన్నాయి. ఫస్ట్ కబడ్డీతో స్టార్ట్ చేశారు. మన వాళ్ళు అయితే దారుణంగా ఓడిపోయారు. యాక్చువల్లీ మన వాళ్ళు కొంతమంది ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. దాంతో మన టీం పవర్ చాలా వరకు తగ్గిపోయింది. మన వాళ్ళు ఏస్ కాలేజ్ ప్లేయర్స్తో ఆడారు. ఆ తొడలు చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాడు. ఆడు పాయింట్ తీసుకెళ్తాడు చూడు. అది మామ. ఇస్తారా తొడగొట్టాలి మళ్ళా. నేను క్యారమ్స్ సింగిల్స్ ఇంకా డబల్స్ ఆడాను. 2 బీకినాయి. అంటే మనం ఏదో టైంపాస్ కావడం కానీ దాన్ని సీరియస్గా తీసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఏ ప్లేయర్ పనికిరాడు. నా ఆత్మవిశ్వాసం నా ఆయుష్ రేఖ కంటే బలమైంది స్వామీజీ. మన వాళ్ళు కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ ఆడారు. నాకు తెలిసినంత వరకు మేము ఏ గేమ్కి ఫైనల్స్ దాకా వెళ్ళలేదు. మరి మా కాలేజ్ అంటే ఏమనుకుంటున్నారు? బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అదేంటి సార్ అలా మాట్లాడతారు? అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నేను చెస్లో కూడా పెద్ద ఛాంపియన్. ఇద్దరు ఆడుతున్నారు. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం.